ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. సిరి నమస్తే, గుడ్ మార్నింగ్. బిజినెస్ ఐడియాస్ మనం ఎన్నో మాట్లాడుకున్నాం, కానీ రోజు ఆ ట్రెండ్ తగ్గట్టు మనకి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ అనేవి రావడం జరుగుతూ ఉంది. సో అలా ఎవరైనా కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలి, అది కూడా క్లాత్ ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా ఏదైనా వ్యాపారం ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? గార్మెంట్ సెగ్మెంట్లో ఒక బిజినెస్ ఐడియా అంటే ఇప్పటికీ మనం చాలా మాట్లాడున్నాం. స్టిల్ ఇంకొక కొత్త ఆపర్చునిటీని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే విధంగా లో కాస్ట్ మెటీరియల్తో మనం ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ ఐడియా అంటే ఈజీగా ఈరోజు బ్యాంబూ రీసైకిల్డ్ లేదా బ్యాంబూ నుంచి ఫైబర్ తయారు చేస్తారు. ఆ ఫైబర్ నుంచి దారం వస్తుంది. అంటే ఈ వెదురు మొక్కలు ఉంటాయి చూసారా, వాటిని ప్రాసెస్ చేస్తే దాని నుంచి థ్రెడ్ తయారవుతుంది. ఆ థ్రెడ్ని మళ్ళీ ఉపయోగించి టీషర్ట్స్, షర్ట్స్, టాప్స్, శారీస్, జీన్స్, షూస్, సాక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ బ్యాంబూతో రీసైకిల్ చేసి తయారు చేసిన ప్రొడక్ట్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ రీసైకిల్డ్ క్లాతింగ్కి వరల్డ్ వైడ్గా చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే అన్ని ఏరియాల్లోని ఒకే రకమైన క్లాత్, ఒకే రకమైన మెటీరియల్ దొరకదు. అండ్ కొన్ని కంట్రీస్లో ఏంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ కావాలి. కొంతమంది రెగ్యులర్గా షాపింగ్ చేసి పాత వస్తువులన్నీ పక్కన పడేస్తుంటారు. కొన్ని కంట్రీస్లో అలాంటి అవకాశాలు ఉండవు. అప్పుడప్పుడు మాత్రమే బట్టలు ఒక్కసారి కొంటే 4 years, 5 years, 6 years యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని డిఫెన్స్, మిలిటరీ లేదంటే ఈ నేవీ ఇటువంటి చోట్ల ఏంటంటే కొంచెం టఫ్ డ్యూరబిలిటీ ఉండే డ్రెస్ అనేది అవసరం అవుతుంది. ఇది కంట్రీస్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు ఇండియాలో లేదా వేరే కంట్రీస్లో ఎవరైనా ఈ బ్యాంబూ కనుక పండిస్తున్నారు అంటే బ్యాంబూని పండించి దాన్ని ఏం చెయ్యాలి, ఫుడ్ ఐటమ్స్ కింద వాడవచ్చు, ఫర్నిచర్కి వాడచ్చు, బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్స్కి వాడచ్చు. అట్ ద సేమ్ టైం దాన్ని జూట్ కింద తయారు చేసి ఆ జూట్ నుంచి థ్రెడ్ తయారు చేసి ఆ థ్రెడ్ తోటి మళ్ళీ బట్టలు తయారు చేస్తున్నారు ఇవాళ. సో అలా బ్యాంబూ రీసైకిల్డ్ టీషర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్, క్లాత్ మర్చెండైజ్ అంతా కూడా బ్యాంబూ ప్రోడక్ట్స్ ఉపయోగించి తయారు చేయొచ్చు. సో ఎవరైనా విలేజ్లో ఉండి మా ఏరియాలో బ్యాంబూ బాగా పండుతుంది అనుకుంటే దాన్ని మనం ఒక బిజినెస్ ఐడియా కింద మార్చుకుందాం అనుకుంటే ఈ బ్యాంబూ రిలేటెడ్ క్లాతింగ్ మర్చెండైజ్కి కనుక వెళ్ళగలిగితే అది కూడా ఇవాళ మంచి బిజినెస్ ఆపర్చునిటీ కింద తయారవుతుంది. ఎందుకంటే ఇండియాలో పీపుల్ విల్ రెగ్యులర్లీ బై క్లాత్స్, జనరల్గా కొంటూనే ఉంటారు. సరదాగా విండో షాపింగ్కి వెళ్ళి చూసొద్దాం అనుకున్న వాళ్ళు కూడా ₹1000, ₹2000 స్వైప్ చేసుకొని వస్తారు. ఎందుకంటే ఆ బయ్యింగ్ టెండెన్సీ అలవాటు అయిపోయింది మనకి. సో ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాంబూ రీసైకిల్ ప్రొడక్ట్స్ వాళ్ళు బాగా డిమాండింగ్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్స్, వ్యాలెట్ షూస్ వీటికి కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ యాక్సెసరీస్ పార్ట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి వాటి తాలూకా డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఈ విలేజ్లో కానీ సిటీస్లో కానీ లేదా ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది లేదా ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఉంది, ఏదో మనం అక్కడ పంట పండిస్తున్నాం, దానికి బదులు బ్యాంబూ వేసి ఒక ఎవ్రీ 2 yearsకి 3 yearsకి క్రాప్ని కట్ చేసి మనం రీసైకిల్ చేసి అమ్మేసాం అనుకోండి, అది కూడా ఎప్పటికప్పుడు ఈల్డ్ వస్తుంది, డబ్బులు బాగా కనిపిస్తాయి. అంటే ప్రతిదీ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు వెయిట్ చేయక్కర్లే. 6 months, 1 year, 2 yearsలో కూడా షార్ట్ క్రాప్ వచ్చే ఈల్డ్స్ చాలా ఉంటాయి. వాటిని మనం బేస్ చేసుకొని కూడా ఒక బిజినెస్ మోడల్ లేదా స్టార్టప్ ఐడియాని జనరేట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్? ఇన్వెస్ట్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ల్యాండ్ అండి. సపోజ్ ఇప్పుడు మనం నిజంగా ఈ బ్యాంబూ రీసైకిల్డ్ మెటీరియల్ తాలూకా బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే ఎంత లేదన్నా ఆ మిషనరీ అది చూసుకుంటే ఒక 15 to 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మిషన్తో తయారవ్వాల్సింది, హ్యాండ్తో అయ్యేది కాదు. సో మిషన్ అయ్యేటప్పుడు మనకి ప్రొడక్టివిటీ ఈల్డింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి దాని వెంటనే ఒక టీషర్ట్ని లేదా ప్యాంట్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇది చేతితో చేసామనుకోండి టైం ఎక్కువ పడుతుంది. అండ్ బ్యాంబూని ప్రాసెస్ చేసి థ్రెడ్ తయారు చేయడం చేత్తో అనేది కొంచెం కష్టమైన వ్యవహారం. సో మనం టెక్నాలజీ అంటే తక్కువ టైంలో తక్కువ పనితో ఎక్కువ ప్రోడక్ట్ తయారు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడమే టెక్నాలజీ తాలూకా ఫార్ములా. కాబట్టి అటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకొని మెషిన్ మేడ్ ప్రాసెస్ ఏదైనా తయారు చేసుకొని దాని నుంచి తయారు చేసిన బట్టల్ని మనం మార్కెట్లో అమ్ముకోగలిగితే లేదా ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా B2B ఓన్లీ డిఫెన్స్, స్కూల్స్కి, కాలేజెస్కి యూనిఫామ్స్ ఇస్తారు లేదా కార్పొరేట్ కంపెనీలకి అమ్ముతారు. కొన్ని CSR యాక్టివిటీస్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడైనా డొనేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫండింగ్ తీసుకొని మీరు ప్రొడక్ట్స్ తయారు చేసి వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినా సరే అక్కడ కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ బాగా క్లిక్ అవుతాయి.
ఓకే. ఇందులో లాభాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఖచ్చితంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తున్నారు అంటే రూపాయి మీద ₹2 ₹3 లాభం ఉంటుందండి మ్యానుఫ్యాక్చరింగ్లో. ట్రేడింగ్ వేరు, డీలర్షిప్ వేరు, సర్వీస్ ఇండస్ట్రీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరే ఒక వస్తువును తయారు చేస్తున్నారు. మీరు తయారు చేసిన వస్తువు తాలూకా కాస్ట్ ₹1 అయింది అనుకుందాం. ఒక టీషర్ట్ తయారు చేయడానికి ₹100 అయింది అనుకుందాం. మీరు మార్కెట్లో ఖచ్చితంగా 200కి 300కి దాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది. అది డీలర్షిప్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ అయ్యేసరికి అది ఆల్మోస్ట్ ₹1000 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ మీరు ఒక వస్తువుని తయారు చేస్తున్నారంటే 200 to 300% ఈజ్ ద మినిమం మార్జిన్. కొంతమంది 500,000% కూడా పెట్టుకొని ప్రొడక్ట్ సేల్ చేస్తుంటారు. అదేం తప్పు కాదు. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్ ఖచ్చితంగా రూపాయికి ₹3 లాభం ఉంటుంది. అండ్ లైసెన్స్ తీసుకోవాలి అంటారా సార్? ఖచ్చితంగా మీరు ఇండియాలో ఏ బిజినెస్ చెయ్యాలి అన్నా లైసెన్స్ తీసుకొనే చెయ్యాలి. లైసెన్స్ తీసుకోకుండా చేసేది బిజినెస్ అవ్వదు. అయితే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది లేదా ఫ్రీలాన్సింగ్ అవుతుంది. మీరు ఇంత పెద్ద మెషిన్ పెడుతున్నారంటే మీరు SEZలో అప్రూవల్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారంటే దానికి GST కాస్టింగ్స్ అవన్నీ పడతాయి. మీరు తయారు చేసి లేబులేసి అమ్ముతున్నారంటే మీకు GST రిటర్న్స్ మీ కంపెనీ పేరు మీద బిల్లింగ్ జరగాలి, మీ పర్సనల్ పేరు మీద బిల్లింగ్ జరగకూడదు. సో రిజిస్ట్రేషన్ లేకుండా అసలు మనం బిజినెస్ అన్నదాన్ని మాట్లాడకూడదండి. క్రిస్టల్ క్లియర్గా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తాను అన్న మాట లేనే లేదు. ట్రూ సార్, చాలా బాగుంది. ఇలా ఎవరైనా కూడా మనకి బిజినెస్లో ఏ బిజినెస్ అయినా కూడా అందులో గ్రోత్ కనిపించట్లేదు, మేము యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ అది మాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి మేము ఎలా మా బిజినెస్లో గ్రోత్ అవ్వాలి, లేదంటే మాకు తగ్గిన బిజినెస్ని మేము ఎలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? రైట్ సిరి, ఈ పాయింట్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేయవలసింది చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే ఓవర్ ద డిస్కషన్ మనం ఒక బిజినెస్ మోడల్ను ఐడియాను డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అన్నీ నెగిటివ్ మాటలే వస్తాయి. ఇది అవుతుందా సార్, దీనికి కస్టమర్ వస్తాడా, మార్కెట్లో కాంపిటీటర్ ఉన్నాడు కదా, మన దగ్గరికి ఎందుకు రావాలి, ఇవి ఎక్కడా జరగవు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేశారు. మీరు తయారు చేశారని ఎవరు వచ్చి కొనరు కదా, మీ దగ్గర ఉంది అని జనాలకి తెలిసే విధంగా మీరు పబ్లిసిటీ చేయాలి. ఇది ఒక చిన్న ఆస్పెక్ట్. అలా బిజినెస్లో మనం కన్సిడర్ చేస్తే ఒక 100 to 150 పాయింట్స్ని మనం విడివిడిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బీ మోర్ కాంప్లికేటెడ్. మనం ఏ డెసిషన్కి వస్తామంటే ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, అలా ఏది చూస్ చేసినా మనకు అందులో మంచితనం కనిపించదు. ప్రాబ్లం ఏంటంటే మోడల్లో లేదు, మనం దాన్ని చేయలేక కష్టపడి అందులో పాయింట్స్ తెలుసుకోలేక మనం సఫర్ అవుతున్నాం. సో మీరు అన్నట్టు ఎవరైనా బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మొదలుపెట్టి మిడ్ స్టేజ్లో ఉన్నా, లేదు ఉన్న దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, మన దగ్గర టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. అయితే బ్రాండింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎక్స్పోర్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఈ ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా, వాట్ ఎవర్ ద ఆప్షన్స్, మేము కస్టమర్ దగ్గర క్లియర్ కట్గా అనాలిసిస్ తీసుకొని పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి మేము ఒక రూట్ మ్యాప్ డిజైన్ చేసి దాన్ని ఎవ్రీ మంత్ కూడా పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నా బిజినెస్లో నేనే అల్టిమేట్ డెసిషన్ మేకర్, బట్ అట్ ద సేమ్ టైం నేను చేసేది తప్ప రైటా అని సజెస్ట్ చేసేవాళ్ళు కూడా నాకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని. సో ఇలా చేసే క్రమంలో మేము మా టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ మీకు అవసరమైన, మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న హైడల్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పర్సన్ తాలూకా హెల్ప్ ఏదో ఒక టైంలో అవసరం అవుతుందండి. అండ్ బిజినెస్లో అయితే ఎవ్రీ మంత్ ఉంటే కనుక మీ రూట్ ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది, గ్రోత్ అనేది తక్కువ టైంలో సాధించవచ్చు. సో ఆ రకంగా ఎనీ బిజినెస్కి విల్ హెల్ప్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంటే? ఎస్, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.